లాస్ ఏంజల్స్ వైల్డ్ ఫైర్స్ వెనక పెద్ద కాన్స్పిరసీ నడుస్తుంది. ఇది నేచురల్ డిజాస్టర్స్ కాదు, ఈ ఫైర్ని ఎవరో కావాలనే స్టార్ట్ చేశారని అక్కడ ప్రజలు అనుకుంటున్నారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో లాస్ట్ వరకు చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహర్ష జర్నీ. యుఎస్ కంట్రీలో లాస్ ఏంజల్స్ అనే సిటీలో 40,000 ఎకరాలు వైల్డ్ ఫైర్స్ పూర్తిగా కాల్చేశాయి. ఇది నేచురల్ డిజాస్టర్స్ కాదు, ఎవరో కావాలని ఫైర్ని స్టార్ట్ చేశారని అక్కడ ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు. కానీ అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది న్యాచురల్గా ఫామ్ అయిన ఫైర్సే. అక్కడ ఏరియా మొత్తం డ్రైగా ఉండడం వల్ల, లాస్ట్ ఇయర్ నుంచి అసలు వర్షాలే పడకపోవడం వల్ల, మొత్తం చెట్లన్నీ ఎండిపోయిన వల్ల ట్రీస్ రాసుకొని ఫైర్ పుట్టుండొచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ నుంచి కూడా పుట్టుండొచ్చు అని వాళ్ళు అంటున్నారు. కానీ అక్కడ గవర్నమెంట్ చెప్పిన మాటలు ప్రజలు ఎందుకు నమ్మట్లేదు అంటే, ఈ వైల్డ్ ఫైర్ స్టార్ట్ అవడానికి 3 months ముందు అక్కడున్న హైడ్రెంట్స్ 100లో దొంగలించబడ్డాయి. అండ్ అలానే మిగిలిన హైడ్రెంట్స్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. అసలు ఈ హైడ్రెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, సడన్గా ఎలాంటి ఫైర్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు అక్కడున్న హైడ్రెంట్స్కి ఒక పైప్ లైన్ని కనెక్ట్ చేసి దాన్ని ఫైర్ ఆపడానికి యూజ్ చేస్తుంటారు. ఆ జంప్ అయిన ప్లేసెస్కి ఉన్న డిస్టెన్స్ కూడా దగ్గర 20 to 30 miles దూరం ఉన్నాయి. ఈ ఫైర్స్ని కావాలనే ఎవరో లేజర్ బీమ్ వెపన్స్తో స్టార్ట్ చేస్తున్నారని అక్కడ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే, మీ అందరికీ డీడీ గురించి తెలుసు కదా. ఆయన ఫేమస్ ర్యాపర్ అండ్ ఇల్యుమినాటి మెంబర్ అనేసి అతను చుట్టూ చాలా కాన్స్పిరసీస్ తిరుగుతున్నాయి. అలానే అతని మీద చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ లాసూట్స్తో అతను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అరెస్ట్ కూడా అయ్యాడు. అతని పైన ఇప్పటి వరకు 24 పైనే కేసెస్ ఉన్నాయి. అక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ చేయడానికి పెద్ద టర్నల్స్ను కూడా నిర్మించారని అక్కడ చాలా రూమర్స్ ఉన్నాయి. అతను ఈ ఎవిడెన్స్ని మొత్తం దాచేయడానికి అక్కడ వైల్డ్ ఫైర్ని ఇతనే స్టార్ట్ చేశాడని అక్కడ ప్రజలైతే అనుమానిస్తున్నారు. మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.